భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభాభివందనాలు. మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఇక విషయానికి వస్తాను. ప్రియమైన వారలారా, మరి నిన్న ఇండియా ఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. క్రికెట్ మ్యాచ్ గురించి ఒక జ్యోతిష్కుడు ఏం చెప్పాడంటే, ఇండియాకి న్యూజిలాండ్కి ఫైనల్ జరుగుతూ ఉన్నప్పుడు మరి నిన్నటి దినాన్న ఉదయాన్న ఒక స్టూడియోలో కూర్చొని ఒక జ్యోతిష్కుడు ఏం చెప్పాడంటే 100% న్యూజిలాండే గెలుస్తుంది, ఈ యొక్క మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ గెలుస్తుందని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క జ్యోతిష్కం అనే దాని మీద పిచ్చుండి జ్యోతిష్కాన్ని మరి బాగా గొప్పగా అనుకుంటూ ఉన్నవారు ఆ జ్యోతిష్కాన్ని నమ్మి పెళ్ళిళ్ళు, తర్వాత ఈ గృహప్రవేశాలు, లేకపోతే పుట్టుకలో కూడా పుడుతున్న వాడికి కూడా జ్యోతిష్కాన్ని చెప్పి ఆ రాశి ఈ రాశి అనుకొని చెప్పని మొత్తానికి మరి జ్యోతిష్కం మీద అపారమైన విశ్వాసం కలిగి నమ్మకం కలిగి బ్రతుకుతున్న చాలామంది హైందవ సోదరులు ఈరోజు ఈ జ్యోతిష్కుడు చెప్పింది మరి వింటే ఆశ్చర్యం వేస్తుంది మీకు. ఒక స్టూడియోలో కూర్చొని నిన్నటి దినాన్న మరి క్రికెట్ మ్యాచ్ జరగకముందు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, ఖచ్చితంగా 190% వారి గ్రహ ఫలాలను బట్టి న్యూజిలాండ్ వారి గ్రహ ఫలాలట, ఇక్కడ ఇండియా వారి గ్రహ ఫలాలట, వారి యొక్క పేరు ఫలాలట, మరి ఆ కెప్టెన్ న్యూజిలాండ్ కెప్టెన్ పేరు ఫలాలు, లేదంటే ఇండియన్ కెప్టెన్ పేరు ఫలాలు బట్టి చూసుకుంటే కరెక్ట్గా గ్రహస్థితులను బట్టి ఆ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తాను. ఏమన్నాడో ఒకసారి మీరు ముందుగా వినండి ఒకసారి. ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో ఎవరికి ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అంటే మనం దేశాల పరంగా చూసినా అక్కడ ఆడుతున్నటువంటి కెప్టెన్స్ పరంగా చూస్తే దాని గురించి ఒకసారి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం. 99% న్యూజిలాండ్కి ఉందండి నా అంచనా. న్యూజిలాండ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గెలవడానికే ఓడిపోవడానికి గెలవడానికి అవకాశం ఉంది. గెలవడానికి 99%. 99%. శాస్త్రి గారు ఈ వీడియో చాలా మంది కోట్లాది మంది చూస్తుంటారు, చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు. సో మీరేమో చాలా ఈజీగా చెప్పేస్తున్నారు 99% న్యూజిలాండ్ గెలిచేస్తుందని. సో ఏ ఆధారంతో చెప్తున్నారు మీరు? ఇక్కడ ఆధారము అంటే భారతదేశానికి ఉండబడేటువంటిది అటు న్యూజిలాండ్కి సంబంధించినటువంటి ఒక పేర్లలో మొదటి అక్షరాలలో ఉండబడేటువంటి ఒక గ్రహస్థితులు, రేపు తారాబలము చంద్రబలము అన్నిటిని చూసుకొని నా అంచనా ప్రకారంగా ఉపాసనా మార్గంలో నేను చెప్తున్నటువంటి ఒక విధి విధానాల ప్రకారంగా 99% న్యూజిలాండ్కి అవకాశం ఉంది. ఒక్క అమ్మవారి యొక్క అనుగ్రహము, పూర్వజన్మ సుకృత ఫలితము, ఇక అంటే అయితే అమ్మాయి లేకపోతే అబ్బాయి అన్నట్లుగా అనేది కాకుండా ఇక్కడ జన్మలగ్న కుండలి తారాబలంలో సూర్యకుమార్ గారు కెప్టెన్, వారి పేరుతోటి తారాబలం మనం చూసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో కొంతవరకు అవకాశాలు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. న్యూజిలాండ్ కెప్టెన్ ఇప్పుడు ఇక్కడ మరి మనం ఏం తీసుకుందాం, జ్యోతిష్కం అనేది పెద్ద ట్రాష్ అని, పెద్ద మరి అబద్ధం అని మనకు అర్థమవుతుంది. గతంలో వేణుస్వామి అనే ఆయన కూడా ఇలాగే జ్యోతిష్కం చెప్పి బొక్కబోరలు పడి మరి అబద్ధం అని నిరూపింపబడింది. ఒక విషయాన్ని మీతో నేను పంచుకుంటాను. ఈ ప్రపంచంలో ఏది జరగాలన్నా దేవుడి చిత్తం లేకుండా ఏమి జరగదు. మరి గ్రహాలు కానీ ఈ లోకంలో ఉన్న ఈ సృష్టిలో ఉన్న ఏదైనా సరే దేవుడి చిత్తం లేకుండా జరగదు అని బైబిల్లో చాలా క్లారిటీగా రాసుంది. మరి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదివితే రేపేమి సంభవించినో మీకు తెలియదు. అంటే రేపు జరగబో స్థితులను మేము చెప్పేస్తాం అనుకోని, లేదా సంవత్సరాలు మేము చెప్పేస్తాం, లేదా జరగబో పరిస్థితులు మేము చెప్పేస్తాం అనుకుని వీరు ఇష్టానుసారంగా ఈ యొక్క పంతులండి వీళ్ళందరూ కూడా జనాల్ని ఇప్పటి నుంచో మన తాత ముత్తాతల నుంచి మోసం చేసి జ్యోతిష్కం పేరట పెళ్ళిళ్ళలో జ్యోతిష్కం, ఇల్లు గృహప్రవేశంలో జ్యోతిష్కం, పుట్టినప్పుడు జ్యోతిష్కం, చచ్చినప్పుడు జ్యోతిష్కం, ఇలా ప్రతిదీ కూడా ఈ యొక్క ఆస్ట్రాలజీకి ముడిపెట్టి మరి వారి బ్రతుకు తెరువు కోసం చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ అప్పుడప్పుడు బయట పడిపోతూ ఉంటాయి. పుడితే ఆడపిల్ల పుడుతుందా మగపిల్ల పుడుతుంది అంటే పుడితే ఆడ పుట్టచ్చు మగ పుట్టచ్చు అన్నట్టుగా ఉంటుంది వీళ్ళు జ్యోతిష్కం. కాబట్టి మరి న్యూజిలాండ్ భారత క్రికెటర్ల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన సందర్భం, భారతదేశంలో ఉన్న భారతీయులందరూ కూడా గర్వించిన సందర్భం, ఈ జ్యోతిష్కుడు చెప్పింది తప్పని మరి నిరూపింపబడిన సందర్భం నిన్నటి దినాన్న మరి అద్భుతంగా చాలా చక్కగా మరి ఇండియా టీం ఆడి ఇండియాకి ఒక ఘనమైనటువంటి విజయాన్ని ఇచ్చి ఫైనల్లో మరి కప్పు గెలుచుకొచ్చారు. వారందరికీ కూడా నా శుభాకాంక్షలు భారతీయ క్రైస్తవుడిగా మీకు తెలియజేస్తున్నాను భారత క్రికెట్ జట్టుకి. అలాగే అందులో ముఖ్యంగా సంజు శాంసన్. ఇక ఈ కప్పు గెలవడానికి
అత్యధికంగా మరి పాటుపడిన ఆ టీం మొత్తంలో పాటుపడిన వ్యక్తి ఎవరైనా ఉంటే సంజు శాంసనే. ఆయన కోసం మరి టీవీల్లో కానీ లేకపోతే పేపర్లో కానీ ఎంత చక్కగా వేయబడి ఉందంటే, ఆయన గురించి చెప్పడం ఉందంటే, ఆ సంజు శాంసన్ని వెనక్కి పెట్టేశారు. టీము వెనకాల ఉండేవాడు. అవకాశం వస్తుందో లేదో తెలీదు అని అనుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన అవకాశం ఇస్తే మరి సెమీఫైనల్లో గెలిపించి, ఫైనల్లో కూడా అద్భుతంగా రాణించి చక్కటి రన్స్ చేసి ఇండియాని గెలిపించాడు. ఇంకా ఈ జ్యోతిష్యాన్ని బ్యాట్తో చెతక్కొట్టాడు సంజు శాంసన్ అని చెప్పొచ్చు. అద్భుతమైన రన్స్ చేసి ఈ సంజు శాంసన్ ఏం చేశాడంటే జ్యోతిష్యాన్ని అద్భుతంగా బ్యాట్తో చెతక్కొట్టేశాడు, గెలుపునిచ్చాడు ఇండియాకి. అంటే దేవుడు ఒక మంచి క్రైస్తవుడి ద్వారా తన ఆట ప్రతిభ ద్వారా ఈ జ్యోతిష్యాన్ని ఏం చేశాడంటే మొత్తానికి బొక్కబోర్ల పడేలాగా చేశాడన్నది వాస్తవం. కాబట్టి మరొక్కసారి ఈ జ్యోతిష్కుడు చెప్పింది అబద్ధం, ఈ జ్యోతిష్కుడు చెప్పింది అబద్ధం, ఈ జ్యోతిష్కులు చెప్పేది అబద్ధాలు. వీటిని నమ్మి మోసపోకండి. మరి క్రికెట్ టీము న్యూజిలాండ్ గెలుస్తుందంటే ఇండియా గెలిచేసింది. దాన్ని ఖచ్చితంగా మరి దేవుడు గెలిపించాడు. నేనైతే నమ్ముతున్నాను. సంజు శాంసన్ అద్భుతంగా ఆడిచ్చాడు, అద్భుతంగా గెలిపించాడు. కాబట్టి మరి ఈ యొక్క గెలుపు భారతీయులందరిది, నాది కూడా. ఈ గెలుపుని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈ జ్యోతిష్కుడు చెప్పిన అబద్ధాన్ని బట్టి మరి ఖచ్చితంగా సంతోషిస్తున్నాను. మరి సంజు శాంసన్ ఆటను బట్టి జ్యోతిష్కుడు జ్యోతిష్యాన్ని చక్కగా మరి చెతక్కొట్టేసి పడుకోబెట్టేసినందుకు నేను చాలా సంతోషిస్తూ ఈ వీడియోని మన భారతీయులకి డెడికేట్ చేస్తున్నాను. భారతదేశంలో, ప్రపంచ దేశంలో ఉన్న భారతీయులందరూ చూడండి ఒకసారి. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో సంజు శాంసన్ ద్వారా, అట్లాగే ఈ జ్యోతిష్కుడు చెప్పింది ఎంత తప్పు నిరూపించాడో, ఈ 2 విషయాలు చెప్పడానికి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. జ్యోతిష్కం అన్నది అబద్ధం, ఈ యొక్క బ్రాహ్మణులు చేసిన కల్పితం, ఈ బ్రాహ్మణులు కల్పించిన కల్పితం ఈ ఆస్ట్రాలజీ. దీన్ని నమ్మి మోసపోకండి, మీ జీవితాలు పాడు చేసుకోకండి. ఇదే నిదర్శనం. దేవుడు మీ అందరిని దీవించిన గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.